హాయ్ అండి, నమస్తే. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఈ తోట చూడండి, చూద్దాం అసలు ఎట్లా ఉందనేది. ఒకసారి చూడండి, ఖాతా చూడండి, హైట్ చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి చెట్ల తోట మొత్తం చూడండి, ఒక్కసారి చూడండి మీరు ఎంత నీట్ గా పెరిగింది. ఆకు ఎట్లా వస్తుంది, పూత ఎట్లా వస్తుంది, అసలు అడిగి తెలుసుకుందామండి. అసలు ఏ ఊరు ఇది, అసలు ఏమేమి మందులు కొట్టిండు ఒకసారి ఇక్కడ చూడండి మీరు. ఒకసారి తోట చూడండి, అసలు కాయలు ఇప్పుడే క్రాప్ సెట్టింగ్ అవుతుందండి. చాలా బాగుందండి తోట, మాత్రం ఎక్సలెంట్ గా ఉంది తోట. మీరు ఏది చూసుకున్నా ఒకసారి ఇక్కడ రండి మళ్ళీ. సరే, రైతు పేరేంటి తెలుసుకుందాం. దాంతో పాటు మనము ప్లస్ మీరు ఎట్లుందో కింద పడిపోతుందండి కాయతోటి. ఏ విధమైన మందులు కొడుతుండు, అసలు ఈ విధమైన సాగు విధానం ఏంటి. చాలా బాగుంది తోట, మాత్రం చాలా బాగా ఎదిగింది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఇంత మంచి తోట అంటే అసలు దీనికి కారణం ఏంటో ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాం. అసలు ఏమేమి మందులు కొడుతుండండి. నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు ఏం పేరేనా? నా పేరు బాలకృష్ణ సార్. బాలకృష్ణ. మా ఊరి నల్లగుండ్ల, తుగ్గుల మండలం అది. ఇది నందకరే మందు ముబారక్ టెండర్ లో తెచ్చి వాడినాను. ముబారక్ ఎంకే కొట్టాలి సార్, అది ఎంకే కొట్టాలి. ఓకే, చేంజ్ చూస్తే మాత్రం అసలు చాలా బాగుంది. ఒకసారి చూపి అక్కడ అసలు పూత గానీ ఎదుగుదల గానీ కాయలు ఇంతసేపు చూపించాను కానీ నేను, అసలు ఎక్సలెంట్ ఉంది. అసలు మీరు ఇంత ముందుకి ఏ మందులు కొట్టిరు, ఇప్పుడు మందు అందగా కొట్టినాక ఏ విధంగా మారిందన్న? ఆయన ఇది కొట్టినాకైతే చాలా మారింది సార్. ఇది ఇంతకు ముందు ముడత అనేది ఉండే, పెయిన్ అనేది ఉండే, అవి పోయింది, ముడత పోయింది, పెయిన్ పోయింది. ఇది ఎవరు కనిపెట్టినారు కానీ దీన్ని అయితే బాగా పనిచేసిన. ఇది కొట్టిన వారం రోజులకి నేను చేనులోకి వచ్చి చూసినాను. అది ఆనందమే వేరే అయింది సార్. అది అయినా బాగా అభివృద్ధి కానీ పెయిన్ పోయింది, ముడత పోయింది. ఇది బాగా పనిచేసింది సార్. ఇది కొట్టుకోవచ్చు, రైతులు కూడా, కర్మ రైతులు కూడా కొట్టుకోవచ్చు. నేను నా గురించి దీని గురించి అయితే ఇద్దరు ముగ్గురు చెప్పినాను. ఇక్కడే చేను వచ్చి చూసిపోయినారు. ఏది కొట్టినవరా బలం ఉంది అంటే నేను ఇదే చెప్పినాను సార్. ఇది నందకరేది కొట్టినారా బాగుంది అని చెప్పిన సార్. బాగా పనిచేసింది సార్. ఇది నీ తోట దగ్గరకు వస్తుంటే చాలా తోటలు ముడత ఎక్కువ ఉంది. అవును సార్, అవును సార్. అసలు భయం అవుతుంది తోటలు చూస్తున్నాయి. అసలు ఏమి మందులు కొడుతున్నారో మనకు తెలియదు. ఆ తోటకు విరుద్ధంగా అయితే నీ తోట ఉంది ఏరియాని. అవునా సార్. చూస్తున్న పక్క తోట కూడా చూస్తుంటే ఇంత అయితే లేదు. అన్ని ఒకటేసారి నాటి ఏరియా అంతా అంటే స్టెప్ నాటినాంలే. ఒక వేరే అంటే ఒక వారం 2 వారాలు అటు ఇటు నాటినాము. అయినా మనకు చూసిన దానికైతే ఈ పైరు అయితే బాగానే ఉంది సార్. ఇది పైరు బాగుంది. ఎన్ని రోజుల కింద కొట్టినావు నందక? ఇది కొట్టి 2 వారాలు అవుతుంది సార్. 2 వారాలు అవుతుంది. ఓకే, అంత ముందుకు ఏమేమి మందులు కొట్టేది? అటు మంచి కంపెనీ కొట్టినా అయినా దీని అంతా చూపిలేదు సార్. అది చూపిలేదు. ఓకే, ఈ నందక కొట్టిన తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకి వేరే మంది కొట్టి కొన్ని చాలా మంది కొట్టిన తర్వాత ఒక వారానికి వేరే మందులు పెట్టాను. అది వారం లోపల చూపించింది సార్. ఇది అప్పుడే తేడా కనపడింది. వారానికి నీకు సెట్ అయిపోయింది తోట. అంత ముందుకు ఎట్లుండే? నల్లి ఉండేనా? నల్లి ఉండే, అదే పూతలోనే నల్లి పెయిన్ అది ఉండే. అంత చెట్టు అనేది ఇంత నీటికి రాలేదు సార్. అదే మామూలుగా మనకు గజ్జి ఉండే సార్. అది అంటే ఎన్ని మందులు కొట్టినా తెలుసు నీటికి వచ్చింది సార్. అక్కడ క్లోజ్ చూపాను, క్లోజ్ కిందికి చెట్టు చూపి. ఇదైతే ఎక్సలెంట్ గా ఉంది సార్. ఎక్సలెంట్ ఉంది. నీ కాకు చూస్తే చాలా నీట్ గా వచ్చింది. అసలు చాలా బాగుంది. అసలు ఈ నందక వాడడం వల్ల రైతుకు సేఫ్ జోన్ లో ఉంటాడు సార్. బాగుంది సార్. అంటే చాలా మంది రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది తెలియదు, తెలిసి నేనైతే ఎన్ని రకాల మందులు కొట్టిన సార్. అయినా ఇది కొట్టిన తర్వాతనే బాగా పనిచేసింది సార్. బాగా పనిచేసింది. ఒక్కసారి చూద్దామండి. నందక కొట్టినట్ట రైతు ఏం పేరు అంటే? నా పేరు బాలకృష్ణ సార్. బాలకృష్ణ కదా. ఓకే, నందక వచ్చేసి అగ్రిషన్ ఆయిల్ మందు కొట్టినట్ట. చాలా బాగుందని రైతులు చెప్పడం జరుగుతుంది. ఇందులో నూనె మందు, కరంజాయిలు, నీమాయిలు ఉండడం వల్ల బ్లాక్ టిప్స్ అయితే టోటల్ గా పోయింది. ఎర్ర నల్లి గానీ ఏది లేదు. ఆకు కూడా చాలా నీట్ వచ్చింది. ఎక్సలెంట్ ఉంది. నీకు తోట చూస్తే మాత్రం చాలా బాగుంది. నందక వల్లనే అంటారా? నందక వల్లే. నాకైతే నందక వల్లే. నీకైతే నందక వల్లనే. అంత మొత్తం 4 ఎకరాల ప్లాట్ సార్. ఇది సూపర్ ఉంది. 4 ఎకరాల ప్లాట్ అయితే? 4 ఎకరాలు సార్. 4 ఎకరాలు కొట్టినావా? అంతా కొట్టినా సార్. ఇది అంతా కొట్టినా. 4 ఇచ్చినాం సార్. అదే 4 బుడ్లు 250 ml, 1/2 లీటర్ వస్తుంది ఎకరానికి. ఓకే అన్న, థ్యాంక్ యూ. సరే సార్.